ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సలా ప్రార్థన మందిరం తరపున అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ మరి 40 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందామండి. మనము రాజుల యొక్క చరిత్రని మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. మనకి మాదిరిగా ఉండునట్లుగా, మనము మాదిరికరమైన జీవితంలో బ్రతుకున్నట్లుగా వారు జీవించిన విధానాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నామండి. మరి వారు చేసిన చెడు క్రియలను మనము చేయకూడదు అనియు, వారు జీవించినటువంటి దేవుని కొరకు బ్రతికిన విధానమును మనము కూడా అలాగా దేవుని కొరకు బ్రతకాలి అని కొన్ని విషయాల్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి గత రాత్రి సమయంలో బుద్ధి లేని మరి రాజు అయినటువంటి రెహబాము గురించి మనము ధ్యానించుకున్నాం. మరి రెహబాము తీసుకున్నటువంటి ఒక చిన్న తప్పుడు ఆలోచన వల్ల, బుద్ధి లేనటువంటి ఒక ఆలోచన వల్ల రాజ్యాన్ని 2 భాగములుగా విడిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి రాత్రికాలం సమయంలో మీకు మరి నేను చెప్పినాను. మరి 10 గోత్రాలు మరి సపరేట్గా మరి మారిపోయినవి. 2 గోత్రాలు మాత్రమే మరి దావీదు యూదా గోత్రములో కలిసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యెరూషలేమునకు రెహబాము వెళ్ళిపోయి అక్కడ రాజ్యాన్ని స్థాపించినట్లుగా దానిని ఆ 2 గోత్రాల వారిని యూదా రాజులు అని పిలువబడ్డారండి. వారు ఇశ్రాయేలీయులే, కానీ మరి ప్రత్యేకించబడి 2 గోత్రాల దావీదు యొక్క సంతతి నుంచి వచ్చినటువంటి రాజులను యూదా రాజులుగా పిలువబడుతూ వచ్చారు. ఈ 10 గోత్రాలను పరిపాలిస్తున్నటువంటి రాజులను ఇశ్రాయేలు రాజులు అని పిలువబడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు నేను ప్రజెంట్ 10 గోత్రాల ఇశ్రాయేలుల రాజుల గురించి నేను మీకు చెప్పట్లేదు, కానీ ఈ 2 గోత్రాలను పరిపాలిస్తున్నటువంటి దావీదు మరి యొక్క వంశము నుంచి వస్తున్నటువంటి యూదా రాజుల గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభు చిత్తమైతే ఈ రాజులు కంప్లీట్ అయిపోగానే ఇశ్రాయేలు రాజుల గురించి కూడా మనము నేర్చుకుందాం. అయితే ఈరోజు మనము నేర్చుకుంటున్నటువంటి రాజు పేరు అబియా. అబియా అనగా యెహోవా తండ్రి అని అర్థమండి. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ అబియా రెహబాము యొక్క కుమారుడుగా మనం చూస్తూ ఉన్నాం. అబియాకి మరొక పేరు కూడా బైబిల్ గ్రంథంలో ఉందండి. అతన్ని రాజుల గ్రంథములో అబియాము అని కూడా మరి పిలువబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబియాము అని కూడా అతన్ని పిలిచారండి. అనగా సముద్రమునకు తండ్రి అని అర్థమండి. చూడండి, 15వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం మనము చూసుకున్నట్లయితే 1వ వచనం దగ్గర నుంచి, నెబాతు కుమారుడైన రాజునైన యెరోబాము ఏలు బడిలో 18వ సంవత్సరమున అబియాము యూదా వారిని ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. ఎవరంటే అబియాము. అంటే ఇక్కడ అబియాము అని పిలువబడుతుంది. మరొక చాట మీరు చూసినట్లయితే అబియా అని పిలువబడుతూ ఉంటుంది. అబియా అంటే అర్థం ఏంటండి? యెహోవా తండ్రి అనే అర్థం. అబియాము అనే పేరుకు అర్థం ఏంటంటే సముద్రమునకు తండ్రి అని అర్థం అండి. ఇతని తండ్రి మరి రెహబాము అని మీకు ముందుగానే నేను తెలియచేస్తూ వచ్చాను. మరి అలాగే మనం చూసుకున్నట్లయితే అతని తల్లి మయాకాగా పిలువబడుతూ ఉన్నది. ఇతని గురించి మనము జస్ట్ ఇతను పరిపాలన చేసింది చాలా కొద్ది సంవత్సరాలే. ఇతను పరిపాలన చేసింది ఒక 3 సంవత్సరాలే ఇతను పరిపాలన చేశాడు ఈ అబియా రాజు. ఇతని గురించి మనము గనక దేవుని యొక్క వాక్యములో ధ్యానించుకున్నట్లయితే రాజుల మొదటి గ్రంథంలో 12వ అధ్యాయములో 24వ వచనంలో ఒక మాట మనం చదువుదాం. చూడండి, యెహోవా సెలవిచ్చినదేమనగా జరిగినది నా వలననే జరిగెను. మీరు ఇశ్రాయేలు వారగు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇండ్లకు తిరిగిపోవుడి. ఇక్కడ రెహబాము తన సహోదరులతో యుద్ధము చేయటానికి పూనుకుంటాడు. అలా పూనుకున్నటువంటి సమయంలో దేవుడు సెలవిస్తాడు, నువ్వు యుద్ధము చేయొద్దు, వారితోటి నువ్వు అలా వెళ్ళొద్దు, వారిని సహోదరులు, మీరు వెళ్ళిపోండి, ఆ గోత్రాలతో మీరు పరిపాలన చేసుకోండి, నేనే వారికి అది ఇచ్చేసానని దేవుడు చెప్పినప్పుడు దేవుని మాటకి లోబడి వారి సహోదరులైన ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయకుండా వెళ్ళిపోతారు. అలానే ద సేమ్ ఈ యొక్క అబియా కూడా ఇశ్రాయేలీ వారితో యుద్ధము చేయటానికి పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ చూపించడండి. ఇంట్రెస్ట్ చూపించడు, కానీ
ఆ యొక్క ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెరోబాము తనతో యుద్ధము చేయటానికి చాలామంది మరి పురుకొల్పుకొని వస్తాడండి. దాదాపు అతను యెరోబాము 8 లక్షల మందిని తీసుకొని వస్తాడు, ఇతనేమో దాదాపు ఒక 5 లక్షల మందిని తీసుకొని వస్తాడు. మరి అయితే అక్కడ అప్పటికి ఒక మాట చెప్తూ ఉంటాడు. ఏంటి ఆ మాట అని మనం చూసుకున్నట్లయితే చూడండి, దేవుని యొక్క వాక్యంలో దినవృత్తాంతాల గ్రంథములో దినవృత్తాంతాల 2వ గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. అబియాయును అతని జనులను వారిని ఘోరముగా సంహరించిరి. ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలులు హతులైరి. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడి అంటే చూడండి, యుద్ధము జరగటాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం, యుద్ధము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ 3వ వచనంలో కూడా మనం చదువుకుంటే 15వ అధ్యాయం 3వ వచనంలో రాజుల మొదటి గ్రంథంలో కూడా అతడు తన తండ్రి పూర్వం అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను అనేటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొదటగా ఒక విషయాన్ని మనం గమనిద్దాం. ఏంటి అంటే, దేవుని మాట ప్రకారముగా యుద్ధమునకు వెళ్ళలేదు, కానీ దేవుని మీద వారు యుద్ధమునకు వచ్చినప్పుడు దేవుడు ఈ యొక్క అబియా పక్షముగా ఇశ్రాయేలుల మీద జయమివ్వటాన్ని మనం చూస్తూ ఉన్నామండి. మరి ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణాన్ని మనం చూడాలి, ఒక వ్యక్తిలో ఉన్న చెడు లక్షణాన్ని కూడా చూడాలి. ఎక్కువగా చెడుని మనము ధ్యానించకూడదు, కానీ ఆ చెడు పలానా వ్యక్తిలో ఉన్నది అన్నప్పుడు వినేసేసి సైలెంట్గా వారిని మనము ఆ చెడుకు దూరంగా వెళ్ళిపోవటం చాలా మంచిది. అంతేకాని ఆ చెడు స్వభావాన్ని ఎక్కువగా మనము ధ్యానించినప్పుడు, ఎక్కువగా దాని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే అది మన మీద ఏలుబడి చేస్తూ ఉంటుంటుంది. మరి అలాంటి ఆ యొక్క లక్షణము అపవాది లక్షణంగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి బహు జాగ్రత్తగా మనము ఉండాలి ఒక వ్యక్తి గురించి ఆలోచన చేసేటప్పుడు. అయితే అబియా మొదట మరి దేవుని మాట ప్రకారంగా యుద్ధము జయించినట్లుగానే మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఎదుర్కొన్న యుద్ధాలు నీ సొంతంగా నువ్వు జయించలేవని దేవుడు చెప్తున్నాడు. అది ఏ యుద్ధమైనా, ఎవరితోటైనా, ఏ సమస్యతోటైనా, ఏ అపవాది అంధకార చీకటి శక్తులతోటైనా దేవుని కృప లేకుండా, దేవుని శక్తి లేకుండా మనము ఏం చేయలేమంటే జయించలేము అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉన్నది. మనము జయించలేమండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈరోజు నీకు జయ జీవితాన్ని దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిగమించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నీవు దేవుని పక్షముగా దేవునికి లోబడతావా? మరి మనం కూడా ఒక పాట పాడుకుంటాం, యుద్ధము యెహోవాదే అనే పాట పాడతాం కదా. దావీదు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు గొల్యాతు మీద ఏమన్నాడు? యెహోవాదే యుద్ధము అని చెప్పాడు. నేను కాదు, యుద్ధము యెహోవాదే అని చెప్పాడు. అవును, ఈరోజు నీ పక్షముగా పోరాడేవాడు దేవుడే. అయితే ఇతని జీవితంలో మనం చూసుకున్నట్లయితే జయం పొందాడు. ఆ తర్వాత మనం చూసుకుంటే కొంచెం దేవుడు అతన్ని వృద్ధి పొందించినట్లుగా కూడా మనం చూస్తాం. దినవృత్తాంతాల 2వ గ్రంథములో 13వ అధ్యాయములోనే మనం చూసుకున్నట్లయితే 21వ వచనాన్ని చదువుదాం. చూడండి, అబియా వృద్ధి నొందెను, అతడు 14 మంది భార్యలను వివాహము చేసుకొని 22 కుమారులను 16 కుమార్తెలను కనెను. ఏమండి, ఇతను కొంచెం కాస్త భార్యల విషయంలో తాత నుంచి తండ్రి నుంచి కొద్దిగా దిగినట్టుగా మనం చూస్తున్నాం కదా, కొద్దిగా తగ్గాడండి. ఇతడు 14 మంది భార్యలను చేసుకున్నాడు. దానికి ముందు ఒక మాట చదివాం, అబియా వృద్ధి నొందెను అనే మాటను చూస్తున్నాం. ఏం పొందాడంట? దేవుడు అతన్ని ఏం చేశాడంట? వృద్ధి పొందించినట్లుగా మనం చూస్తున్నాం. అతడు వృద్ధి పొందినాడు. అవును, ఈరోజు దేవుడు మనల్ని వృద్ధి పొందించే దేవుడు. నువ్వు ఏదో ఒక ఏమీ లేనటువంటి ఒక బికారిగానో లేకపోతే ఇంకేదేదో స్థితిలో ఉండటము దేవుని యొక్క చిత్తమేమీ కాదండి. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు, దేవుడు మనల్ని గణపరిచేటువంటి దేవుడే. ఆయన వృద్ధి చేశాడు. ఈరోజు శరీర సంబంధముగా కోట్ల ఆస్తులుంటే వృద్ధి పొందినట్టేమీ కాదు, కానీ ఆత్మ
ఆత్మ సంబంధముగా మనము దేవునితో హత్తుకొని ఉన్నప్పుడు మనము వృద్ధి పొందుతామండి. ఏమండి, లాజరుకి ఈ లోకములో ఎలాంటి ఆస్తి లేదు కదా, ఎలాంటి ఆస్తి లేదు. అతను నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఒక రోగగ్రస్తుడంట. అతడు ఒక రోగగ్రస్తుడు. ఒంటి నిండా లాజరుకు కూడా ఏమున్నాయంట, కురుపులు ఉన్నట్టు వాక్యం చెప్తూ ఉన్నది. ఆ కురుపులని అంటే క్లీన్ చేసే మనుషులు కూడా అతనికి ఎవరు లేరు. ఎవరు క్లీన్ చేస్తున్నారంట, వచ్చి కుక్కలు క్లీన్ చేస్తున్నాయంట. కుక్కలు వచ్చి అతని పుండ్లు నాకుతూ ఉన్నాయంట. అతను అవి నాకుతూ ఉంటుంటే ఆ చీమి రసిక పోతుందని సైలెంట్గా ఉన్నాడంట. ప్రియదేవుని బిడ్డలారా, కానీ అతను దేవునితో అన్యోన్య సంబంధము కలిగిన వాడు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ఆస్తిలో వృద్ధి చెందకపోయినప్పటికీ ఆత్మ సంబంధమైన దేవునితో ఉన్న సంబంధములో అతడు వృద్ధి పొందిన వాడిగా ఉన్నాడండి. మరి ఈరోజు మనము కూడా మనల్ని వృద్ధి పొందించేవారు ఎవరంటే దేవుడే. మానవుని ప్రయాస అంతా వ్యర్థం అంటున్నాడు. అదే ఈ యొక్క అబియా తాతగారే చెప్పాడు. ఎవరు? సొలొమోను గారు. భూమి కింద ఉన్న సమస్తము వ్యర్థము 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 వ్యర్థమని ఇన్ని గ్రంథాలు రాశాడు, కానీ అది వ్యర్థమని ఎరిగి దాన్ని విడిచిపెట్టలేదు. ఆ భార్యలు ఏం చేయలేదు, విడిచిపెట్టలే. అరే, ఇవి వ్యర్థమైన వాటి వైపు నన్ను తిప్పుతున్నారు, ఇవి వేస్ట్ అబ్బా, నేను తిరగకూడదని అనుకోలేదు. దాంట్లోనే కొనసాగినట్లుగా, అలానే ముగించినట్లుగా జీవితాన్ని చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమ, ఈరోజు మనం ఎలాగో ఉన్నాం. నీవు వృద్ధి లేవని, లేకపోతే నీ జీవితంలో ఆశీర్వాదం లేవని బాధపడుతూ ఉన్నావేమో. నీ జీవితంలో నిన్ను వృద్ధి పొందించేవాడు దేవుడేనండి. ఈరోజు దేవుడు నిన్ను వృద్ధి పొందించేటువంటి దేవుడుగా నీ జీవితంలో ఉన్నాడు. దేనికి నువ్వు కృంగిపోవద్దు, దేనికి నువ్వు అధైర్యపడవద్దు, దేనికి నీవు నలిగిపోవద్దు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సంగమ, ఈరోజు మన జీవితంలో మన పక్షముగా మనల్ని లేవనెత్తువాడు, మన పక్షముగా పోరాడేటువంటి వాడు, మనల్ని వృద్ధి చేయవాడు మన దేవుడైన యెహోవాయే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు నీకు సమస్తము సాధ్యమే. దేవుణ్ణి మనము కలిగి ఉన్నప్పుడు ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా మనము జయించగలుగుతామని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ జీవము కలిగిన దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. అయితే వృద్ధి పొందిన తర్వాత అబియా దేవుణ్ణి గట్టిగా పట్టుకోలేకపోయాడంట. గట్టిగా పట్టుకోలేకపోయాడు. మరలా తన జీవితంలో ఏం చేస్తూ వచ్చాడు, పాపము చేసినట్లుగా. ఇందాక చదివాం 15వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మళ్ళా చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనము. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయం యథార్థముగా ఎవరిని అనుసరించాడంట? చెడ్డ క్రియలను, పాపమును అనుసరించాడు. తన తండ్రి అయినటువంటి రెహబాము అనుసరించినటువంటి పాప మార్గములో నడిచినటువంటి వాడిగా మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు కూడా ఎవరు నడిచిన మార్గములో నడవడానికి ఇష్టపడుతూ ఉన్నావు సహోదరి, సహోదరుడా? ప్రార్థనకు వస్తూనే పాప మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. ప్రార్థనకు వస్తూనే పాపము మానలేనటువంటి కనులు. ఈరోజు చాలా సంఘాలలో ఏ ఆత్మ ఏలుబడి చేస్తుందో తెలుసా అండి? యెజబేలు ఆత్మ ఏలుబడి చేస్తూ ఉన్నది. యెజబేలు యొక్క అలంకరణ, యెజబేలు యొక్క స్వభావము సంఘాలలో, అనేక సంఘాలలో ఏలుబడి చేస్తూ ఉన్నది. యూట్యూబుల్లో కూడా యెజబేలు ఆత్మతో నింపబడిన వారిగా, యెజబేలు యొక్క భయంకరమైనటువంటి అలంకరణలతో నింపబడినటువంటి వారిగా, వస్త్రధారణలతో నింపబడినటువంటి వారిగా బోధిస్తూ ఉన్నారు. ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితములో తిన్నని మార్గమును విడిచిపెట్టి మనము త్రోవ తప్పిపోతూ ఉన్నామేమో. ఈరోజు మనం ఎలాగున్నామో పరిశీలన చేసుకోవలసిన వారముగా ఉన్నాం. మనం యూదా తన చోటుకి పోవుటకు ఏమైపోయాడంటండి, తప్పిపోయాడు అని మనం చూస్తూ ఉంటాం. ఈరోజు నువ్వు తీసుకునే చిన్న పొరపాటు, చిన్న ఆలోచన మార్గము తప్పిపోతూ ఉన్నది. పర్వాలేదులే అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. లేదు, నీ నడతను సరిచేసుకోమంటున్నాడు, నీ నడతను మార్చుకోమంటూ ఉన్నాడు. వాక్యము నీకు వెలిగిస్తుంది. ఆ వెలుగులో నువ్వు నడువు. నువ్వు నడిచినప్పుడు ఆ వెలుగులో నువ్వు త్రోవ తప్పము. ఆ వెలుగులో నడుస్తాం. చూడండి, మనం వెళుతున్నప్పుడు చీకటికున్నప్పుడు మనకి ఏ దారి కనిపించదు, ఏ దారి మనకి కనిపించదు. ఆ చీకటిలో నడుస్తున్నప్పుడు మనకేమొస్తుందంటే చాలా భయం కలుగుతూ ఉంటుంది, చాలా భయపడిపోతూ ఉంటాం ఆ చీకటిలో మనము. మరి నేను కూడా మీకు ఒకసారి చెప్పాను, ఒక ట్రైను, మేము ఒంగోలులో దిగాల్సిన ట్రైను, అది ఒంగోలు ఆగిద్ది అనుకొని ఆ ట్రైన్ ఎక్కితే అది డైరెక్ట్గా నెల్లూరు వెళ్ళిపోతూ ఉన్నది. దైవ సేవకులు రాజశేఖర్ రెడ్డి గారు ఒక సేవకుల గురించి చెప్పారు ఒక సాక్ష్యం.
ఎంతో గొప్ప పరిచర్య, కొద్ది మందితో ప్రారంభించుకొని సంఘము కొన్ని వేల మంది అయ్యేటట్లుగా సేవ చేసుకున్నారు, కట్టారంట. చాలా మంచి దైవజనుడు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు చీకటి చాలా భయంకరమది. నువ్వు వాక్యం అనే వెలుగులో ఉన్నప్పుడే నీ జీవితానికి ఆశీర్వాదం. ముగ్గురుగా వెళ్ళాలంట, ముగ్గురుగా వెళ్ళాలి, ఇద్దరుగా వెళ్ళాలి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇద్దరుగా వెళ్ళాలి. ముగ్గురు ఉన్నప్పుడు మాట్లాడుకోవాలంట. 3 అడుగుల దూరంలో నిలబడి మాట్లాడాలంట. 3 నిమిషాల కంటే ఒక వ్యక్తితో ఎక్కువ మాట్లాడకుండా వచ్చేసేయాలంట. పాపము మన జీవితంలో జ్వరబడకుండా ఉంటుంది. ఈరోజు మన జీవితాలు ఎలాగ ఉన్నాయో మనం పరిశీలన చేసుకోవలసిన వారముగా ఉన్నాం. మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. కానీ అబియా తన తాత నడిచిన పాపపు మార్గములో నడిచాడంట. వంకర మార్గములో నడిచిన బిలాము జీవితము నాశనం అయిపోయింది. యూదా మార్గము తప్పిపోవటం వల్ల అతని జీవితము నాశనం అయిపోవటాన్ని చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు ఎంచుకునే మార్గము పరిశుద్ధమైన మార్గము ఉండాలి. ఒక సేవకుడు చెప్తూ ఉన్నారు, పరిశుద్ధత ముఖ్యమంటండి. పరువు కన్నా అన్నిటికన్నా ఏది ముఖ్యమంట? పరిశుద్ధత మన జీవితంలో చాలా ముఖ్యమండి. మనము ఇలాంటి దృశ్యాలు చాలా చూసాం. మణిపూర్లో, నార్త్ సైడ్ మొన్న మధ్య కూడా రీసెంట్గా కదా చాలా ఇలాంటి పనులు మనం చూసాం. ఒక సిస్టర్స్ని అయితే కొంతమందిని దేవుని మార్గాన్ని విడిచిపెట్టమని, క్రైస్తవులను కాదని చెప్పమని చెప్తే వారు చెప్పననేసరికి వస్త్రహీనులను చేస్తామని రోడ్డు మీద వాళ్ళని వస్త్రం లేకుండా నుంచోబెట్టారంట. వస్త్రాలు లేకుండా నిలబడడానికి ఇష్టపడ్డారు, కానీ ప్రభువుని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదంట. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని మార్గము నిన్ను పరిశుద్ధతలో నడిపించిద్ది. ఎందుకు చెప్తున్నాము అంటే, దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు లేడు అంటలా, దేవుడు మనతో ఉన్నాడు. కానీ మనం వెళ్ళే మార్గము చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎలా వెళుతున్నాం, ఎవరితో వెళుతున్నాం, ఎక్కడికి వెళుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎంతవరకు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు ఆలోచించుకొని మాట్లాడాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధతని మనము కోల్పోకూడదు. ఈరోజు పాపపు మార్గాన్ని మనం ఎంచుకోకూడదు. దేవుని బిడ్డలేనండి, దేవుని బిడ్డలే. చూడండి సంఘములో ఎలాంటి భయంకరమైన యెజబేలు ఆత్మ చూడండి. ఈరోజు ప్రతి సంఘములో యెజబేలు ఆత్మలు ఎక్కువైపోతున్నాయి. వస్త్రధారణ, ఇష్టం వచ్చినటువంటి వస్త్రధారణ వేసుకొని మందిరాలకు వచ్చేస్తుంటారు. చాలా మందిరాలు చూస్తూ ఉంటాం. భయంకరమైనటువంటి గట్టిగా ఉన్నటువంటి టీషర్ట్స్, టైట్ జీన్స్, ఆడపిల్లలు ఎంత అంటే వారి వస్త్రధారణ, అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ ఒక విశ్వాసి కదా, దేవుని బిడ్డల గురించి నేను చెప్తున్నాను ఈ మాట. నేను అవుటర్స్ గురించి నేను మాట్లాడట్లా. మనము క్రీస్తు రక్తం చేత కడగబడిన బిడ్డలం. పిల్లల్ని మనం ఎలా పెంచుకుంటున్నాం, ఎలాంటి వస్త్రధారణతో మనం పెంచుకుంటూ ఉన్నాం, ఎలాంటి మార్గములో మన బిడ్డలను నడిపించుకుంటున్నామో పరిశీలన చేసుకోవలసిన వారముగా ఉన్నాం. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఎదుటి వ్యక్తికి అభ్యంతరంగా ఉండే వస్త్రధారణ, ఎదుటి వ్యక్తికి అభ్యంతరంగా ఉండేటువంటి ఆ యొక్క అలంకరణ నీ జీవితంలో నుంచి కొట్టివేయబడునుగాక. ఆమేన్. దేవునికి ఇష్టముగా మనం ఉందాం, దేవుణ్ణి ఆకర్షించే విధంగా మనం ఉందాం. చాలండి. ఆమె అంటుంది, ప్రియురాలు ఏమంటుంది, నా ప్రియుడిని నేను ఏం చేస్తున్నాను, ఆకర్షించాలి. నా ప్రియురాలు నన్ను ఆకర్షిస్తుంది. మన ప్రియుడైన దేవుడు మనల్ని ఆకర్షించాలి, మనము మన ప్రియుడిని ఆకర్షించే విధంగా ఉండాలి. ఈ లోకాన్ని ఎంతవరకు అండి మనం ఆకర్షించేది? అయితే అబియా త్రోవ తప్పిపోయినాడు. అంతేకాదు, మరి దావీదు నడిచిన మార్గములో అతను నడవలేదంటండి. నడవకపోగా దేవుడు తనకిష్టం వచ్చినట్లుగా అతను జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతను మరి మనం చూసుకున్నట్లయితే ఆ దినవృత్తాంతాల్లో ఇందాక చదువుకున్నాం 13:2 మరి 3 సంవత్సరాలు అతడు పరిపాలన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. 3 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అయినా కూడా దేవుని మహా కనికరము వారి మీద ఉన్నదండి. ఎందుకున్నదో తెలుసా? అయినా కూడా అబియా తర్వాత మరలా అబియా కుమారు, నా కుమారుని దేవుడు రాజుగా చేస్తూ వచ్చాడు. కారణం ఎవరో తెలుసా? చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో దీనికి ముందు ఒక్క మాట చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 34వ వచనం. రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొని, బాగా వినండి మాట, నేను కోరుకొని నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించెను గనుక దావీదును జ్ఞాపకము చేసుకొని అతని దినములన్నీ అతని అధికారిగా ఉండని. ఎవరిని బట్టి ఇస్తూ వచ్చాడంట? ఎవరికి ప్రామిస్ చేశాడు? దావీదుకి.
దావీదుకి ప్రామిస్ చేశాడు. అందుకే కృప చూపుతూ వస్తున్నాడు వాళ్ళ తరానికి. ఈరోజు నీ తండ్రిని బట్టి, నా తండ్రిని బట్టి, నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్న ఆ యేసు క్రీస్తు ప్రభువారిని బట్టి తండ్రైన దేవుడు మన మీద ఏం చేస్తున్నాడో తెలుసా? కనికరము చూపుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కృపాసమున కూర్చొని మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట. తండ్రి, ఈ సంవత్సరమైనా అదేమిస్తుంది? పంటనిస్తుంది. ఈ సంవత్సరమైనా ఫలిస్తుంది అని. అందుకే ఈరోజు ఇంకా మనం సజీవుల లెక్కలో ఉన్నాం. దావీదును బట్టి అంటండి, అదే 15వ అధ్యాయంలో 5వ వచనంలో చూడండి. 15వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ ఒక మాట చదువుకుందాం. దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతన్ని ఉండనిచ్చాడంట. నిత్యము వెలిగే దీపముగా ఎవరిని బట్టి? దావీదుని బట్టి. దావీదుని బట్టి ఈరోజు నువ్వు క్షేమంగా ఉంటున్నావంటే దేవుని మహాకృప, ఆయన విజ్ఞాపన అయితే నీ కొరకు ప్రార్థన చేసే ఏ తల్లో ఏ తండ్రో ఉన్నారండి. నీ కొరకు ప్రార్థన చేసే సంఘం ఉన్నది. అందుకే ఈరోజు దేవుడు నీ మీద కృప చూపుతున్నాడు. అదే 2వ దినవృత్తాంతాలు 21:7 కూడా అలానే ఉంటుంది. దావీదును బట్టే కృప చూపుతూ ఉన్నానని. ఈరోజు దావీదును బట్టి మిమ్మును నేను కాపాడేదను అంటూ ఉన్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము. ఈ మాట చదువుకుని మనం ముగింపులోనికి వెళదాం. 27వ వచనాన్ని చదువుకుందాం. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియూ దాచుకొనలేదు. నేనేమియూ మీకు దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం మనము జాగ్రత్తగా ఉండాలి. ఆయన కృపను బట్టి మనము కాపాడబడుతూ ఉన్నాం. ఆయన విజ్ఞాపనను బట్టి మనం ఈరోజు నిలవబడి ఉన్నాం. లేకపోతే ఈ పాటకి ఆ ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఫస్ట్ ఇక్కడ నిలబడి ఇక్కడ వింటున్న వాళ్ళల్లో నేనే ఉంటా, రాళ్లతో కొట్టి చావబడ్డానికి. మన యొక్క పొరపాట్లను, బలహీనతలను, మనం అప్పుడప్పుడు తొట్టుపాట్లను, దేవుని విషయంలో మనకు వస్తున్న కొన్ని అవిశ్వాసపు విషయాలలో నిజంగా మనందరము కూడా ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఈ పాటికి నడుముకి ఏంటి అది కట్టేసి నన్ను కూడా అక్కడి నుంచి అట్లా లాగేస్తారేమో. నిజమేనండి, నేను ఒప్పుకుంటున్నాను. దేవుని సన్నిధిలో కొన్నిసార్లు అవిశ్వాసం వచ్చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు దేవుణ్ణి బాధ పెట్టేటువంటి ఒక అవిశ్వాసం ఎంతగా వచ్చేస్తుందంటే వాదించేటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు చాలా పరిచర్య చేసిన తర్వాత అపవాది శోధిస్తూ ఉంటుంటాడు. చాలాసార్లు ఆ అవిశ్వాసము ఏడు చేస్తూ ఉంటుంటాను. దేవుడితో ఒకలాగా మాట్లాడేస్తూ ఉంటాను. ఎంత బాధపడుతూ ఉంటాడో దేవుడు కొన్నిసార్లు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా అదే స్థితిలో ఉన్నామని గుర్తుపెట్టుకో. దేవుని కృప ఈరోజు ఆయన స్వరక్తం ఇచ్చిన సంఘములో మనం ఉన్నాము అంటే, నువ్వు డిలీట్ చేసినవి అన్నీ అలా దేవుడు లిస్ట్ తీస్తే మనం ఎక్కడుంటామండి? ఎక్కడుంటావు? నువ్వు ఎక్కడుంటావు? ఆ హిస్టరీ మొత్తం దేవుడు తీసేటువంటి ఒక దినం వస్తుందంట మన జీవితాల్లో. బహు జాగ్రత్తగా ఉండాలి. చాటుగా వెళ్ళిపోయి చెప్పొస్తుంటావు, చాటుగా వెళ్ళి మాట్లాడొస్తుంటావు. అలాంటివన్నీ హిస్టరీ దేవుడు తీసేస్తాడు, ఒకరోజు తీస్తాడు. ఎవ్వరు వినలేదనుకుంటూ ఉంటావు. ప్రియ సంగమా, ఈరోజు మనం ఎలాగున్నాం, మన ఆత్మీయ స్థితి ఎలాగున్నదో పరిశీలన చేసుకుంటూ ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. అబియాలో దేవునికి మొదట యుద్ధము చేయటానికి దేవునికి అప్పగించుకున్నాడు. దేవుడు చెప్పినట్లుగా నా యుద్ధము చేశాడు. తను వెళ్ళలేదు, ఆగాడు. దేవుడు వద్దు అంటే ఆగాడు. కానీ ఎదుటివారే తొందర చేసి వచ్చారు. యెహోవా మీదే యుద్ధం చేశారంట ఇశ్రాయేలీలు. అయితే దేవుడు జయమిచ్చాడు. చక్కగా వర్ధిల్లాడు దేవుని కృపను బట్టి. అంతా బాగుంది అనుకునేసరికి మరలా సేమ్ తన నాన్నలాగా ఏమైపోయాడు? పాపంలోనికి వెళ్ళిపోయాడు. పరిశీలన చేసుకో. నువ్వు కూడా పొరపాటు చేస్తున్నావంటే అది మీ నాన్న వాళ్ళు, మీ అమ్మ వాళ్ళు బలహీనతలు నీ మీద ఏలుబడి చేస్తున్నాయని గుర్తుపెట్టుకో. ఎవరో చేస్తున్నారు, నీ ముందు వాళ్ళు చేస్తున్నారు, అవి నీ మీదకి వస్తున్నాయి. మరి నువ్వు ఏడవ్వా దేవుడి దగ్గర? నేను ఉండనిస్తావా ప్రభువా? నేను నీ రక్తం చేత కడగబడ్డాను ప్రభువా. నేను నీ పోలికలతో కదా ఉండాలి, నీ ఆలోచనతో కదా నేను ఉండాలి, నీకు మాదిరిగా కదా నేను ఉండాలి, నీ బిడ్డగా నేను ఉండాలి. నాకెందుకు ఈ స్వభావం వస్తుంది? నాకెందుకు ఈ ఆలోచన వస్తుంది? నన్ను కడగండి, నన్ను శుద్ధి చేయండి, నన్ను పరిశుద్ధపరచండి అని దేవుని పాదాలు మనం పట్టుకోవాలంట. అయితే అబియా దేవుని పాదాలు పట్టుకోలేదు, కానీ పాపములో మునిగిపోయి
దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. దేవుని సన్నిధికి దూరం అయిపోయాడండి అభియ. ఈరోజు నువ్వు దూరం కావద్దు. ఆయన పాదాలు పట్టుకో. తప్పకుండా దేవుడు నీ జీవితంలో కనికరము చూపుతాడు. నిన్ను విడువని ఎడబాయని దేవుడు ఆయన. ఆయన అంటున్నాడు, నిన్ను విడువక నేను ప్రేమించుచున్నాను. ఏం చేస్తున్నాడంట? విడువక ప్రేమిస్తున్నాడంట. అలాంటి గొప్ప దేవుని సన్నిధిలో మనమున్నాం. ఆయన పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా కళ్ళు మూసుకొని దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనము పరిశీలన చేసుకుంటూ ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం మొరపెట్టుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం అని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో స్తుతించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.